హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. రోహిత్ శర్మని డ్రాప్ చేసినట్టు ట్విట్టర్ మొత్తం సోషల్ మీడియాలో మెసేజ్లు అయితే వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా దీన్ని పోస్ట్ చేస్తూ బలపరుస్తూ అయితే మనకి ట్వీట్స్ అయితే వస్తున్నాయి. మన చూసుకుంటే కనుక సోషల్ మీడియా మొత్తం ఇదే నడుస్తుంది. అది చూడగానే నాకైతే చాలా బాధగా అనిపించింది. అది తెలుసు, మనందరికీ తెలుసు రోహిత్ శర్మకి అయితే అంత మంచి ఫామ్లో లేడు. బట్ ఇట్లాంటి ఎగ్జిట్ అయితే నేనైతే ఇండియన్ టీం నుంచి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఫిఫ్త్ టెస్ట్ గెలవాలి అంటే ఆడి తన మంచి ఫామ్, మంచి స్కోర్ చేసి ఎగ్జిట్ అన్ని ఇవ్వాలి. లేకపోతే కనుక ఫోర్త్ టెస్ట్ ఓడిపోయినప్పుడైనా సరే తను కెప్టెన్గా బాధ్యత తీసుకుంటూ నేను ఫిఫ్త్ టెస్ట్ ఆడాల వద్దని నిర్ణయించుకుంటాను. అట్లాంటి సైన్స్ మనకు చూసుకుంటే కనుక ఇండియన్ టీం నుంచి వెళ్ళాలి. ఏదైతే హెడ్ కోచ్ ఉన్నాడో, సెలెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని, బాస్ ఇట్లా ఇట్లా ఉంది, నువ్వు బయటకు వెళ్ళి ఇట్లా ఇట్లా చెప్పు. సో మేమైతే నిన్ను ఫిఫ్త్ టెస్ట్కి ప్లేస్ వద్దనుకుంటున్నాం, ఇది ఆలోచన అని చెప్తే కనుక అది మంచిగా ఉంటుంది. ఒక వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ 6 మంత్స్ కూడా అవ్వలేదు మనం వరల్డ్ కప్ గెలిచి T20, అట్లాంటి ప్లేయర్కి మీరిచ్చే రెస్పెక్ట్ అయితే నాకైతే నచ్చటం లేదు. ఎస్, మంచి ఎగ్జిట్ ఇవ్వాలి. రోహిత్ లాంటి ప్లేయర్కి అయితే మీరు మంచి ఎగ్జిట్ ఇవ్వాలి. తనకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మేము ఇట్లా ఆలోచిస్తున్నాం, ఆలోచించుకొని వెళ్ళి నువ్వే చెప్పేసే. లేదంటే కనుక డౌట్ఫుల్గానే చెప్తే కనుక అది ఒక మంచి సైన్ ఉండేది. బట్ ఇప్పుడైతే ఇండియన్ టీం నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, ఒకవేళ రోహిత్ శర్మ ఫిఫ్త్ టెస్ట్కు ఉండకపోతే కనుక ఖచ్చితంగా నేనైతే చాలా చాలా బ్యాడ్గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే తనే వచ్చి చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే, మనకు తెలుసు 2024 ఐపీఎల్ ముందు ఫోటోషూట్కి ముందు ధోని అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఏంటంటే కెప్టెన్సీ నేను చేయడం లేదు, మనకు వచ్చేసి ఇక్కడ గైక్వాడ్ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఫోటోషూట్లో గైక్వాడ్ వచ్చేసాడు. అప్పుడు మనకు సిఎస్కే స్టాఫ్ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, మాకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు తను కెప్టెన్సీ చేయడం, మాకు కూడా ఇప్పుడే 30 మినిట్స్ ముందే తెలిసింది అని చెప్పగానే ఫ్యాన్స్ కూడా అంత రియాక్ట్ కాలేదు. ఓకే, ధోని తీసుకున్నాడా నిర్ణయం, ఓకే అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. లోపల ఎన్ని చర్చలన్నీ అవ్వనివ్వండి, మనకు లోపల ఎన్ని మాట్లాడుకోనివ్వండి, మేము ఇట్లా అనుకున్నప్పుడు బయటికి వచ్చేటప్పుడు వీళ్ళు చేసింది ఏదైతే ఉందో, ధోని ఫ్యాన్స్ అందరు కూడా ఒక 1 మినిట్ ఓకే ఫీల్ అయినా సరే, అచ్చా ధోని నిర్ణయమాట, అసలు కోచెస్ వీళ్ళ స్టాఫ్ కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదట, ఓకే గైక్వాడ్ని బ్యాక్ చేస్తున్నాడు ధోని అని మొత్తం ఒక్క డేలో అదంతా అట్లాంటి పెద్ద ఇష్యూ ఏం కాలేదు. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో మ్యాచ్ ముందు, దాంట్లో హెడ్ కోచ్ రావడం జరిగింది. యాక్చువల్లీ కెప్టెన్స్ వస్తాడు, అక్కడనే కొద్దిగా డౌట్ఫుల్గా అనిపించింది. బట్ దాని తర్వాత చూస్తే కనుక ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే రోహిత్ తను డ్రాప్ చేసుకుంటున్నాడు. తను కెప్టెన్గా అండ్ ప్లేయర్గా కూడా ఆడాలనుకోవట్లేదు లాస్ట్ టెస్ట్, కానీ తెలియగానే నాకైతే చాలా బాధేసింది. ఇండియన్ టీం చెప్పాల్సింది, ఇండియన్ టీం స్టాఫ్ వీళ్ళందరూ, బాస్ మేము ఇట్లా అనుకుంటున్నాం, సో నువ్వే వెళ్ళి నా కన్వే చేయడానికి చెయ్యి. సో మా ఫ్యాన్స్ ఎవరైనా సరే అంత హట్ అవ్వరు, ఇండియన్ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు దీన్ని అన్నట్టు చెప్తే బాగుండేది. బట్ ఇట్లాంటి నిర్ణయం ఇండియన్ టీం నుంచి రావడం అయితే నాకైతే చాలా బాధ చేస్తుంది. ఎందుకంటే వరల్డ్ కప్ తీసుకొచ్చారు కాబట్టి కొద్దిగా రెస్పెక్ట్ వేగా మనకు ఎగ్జిట్ చేపిస్తే బాగుండేది. అండ్ ఆల్సో తన్నే వచ్చి నేను ఫిఫ్త్ టెస్ట్ ఆడాలనుకోవట్లేదు, ఫ్యూచర్ గురించి ఇంకా ఆలోచిస్తా అన్నట్టు చెప్పినా కూడా బాగుండేది. బట్ ఇట్లాంటి న్యూస్ రావడం అయితే నాకు చాలా బాధేస్తుంది. అండ్ ఆల్సో నాకు తెలిసి ఫిఫ్త్ టెస్ట్కి ఉంటే బాగుంటుంది. ఎస్, తను కంబ్యాక్ చేసి ఫిఫ్త్ టెస్ట్లో మంచిగా ఆడి WTCకి ఇండియా వెళ్ళి అక్కడ ట్రోఫీ కొట్టాలని అనుకున్నాను తప్పించి మన రోహిత్ శర్మని డ్రాప్ చేయాలి అన్నట్టయితే నేనైతే అనుకోలేదు. రోహిత్ శర్మ నిర్ణయం అయితే అది వేరే విధంగా ఉండేది. బట్ ఇండియన్ టీం తీసుకొని ఈ విధంగా ఎగ్జిట్ రోహిత్ శర్మకి ఇవ్వడం అయితే నాకైతే నచ్చట్లేదు. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.